మొత్తానికి పూరకు సంబంధించిన పోరు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ స్టేషన్లకు తరలిస్తున్న క్రమం సంబంధించిన పోలింగ్ కేంద్రం. ఇది మోడల్ పోలింగ్ కేంద్రం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ అలంకరణ చేసి ఓటర్లను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నం మనం చూడొచ్చు. ఇక్కడ ఉదయం నుంచి ప్లాస్టిక్ కరీంనగర్లో గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా దీనికి సంబంధించి మోడల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన అలంకరణలే ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేసి దీంతో పాటు రెడ్ తివాచి వేసి కూడా ఓటర్లను ఆకర్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించిన ఈ మోడల్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఇంకా కొన్ని అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ ఓటింగ్ ప్రక్రియతో పాటు సామాజిక అవగాహన కోసం కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్ వాళ్ళు ప్లాస్టిక్ను పూర్తిగా వాడొద్దు, రద్దు చేయాలని చెప్పి కూడా జూట్ బ్యాగులు అలాగే స్టీలు వాడాలి, ఇవన్నీ కూడా చెప్తున్న క్రమం. మరోవైపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఈ 2 కార్పొరేషన్లు మున్సిపాలిటీకి సంబంధించి 13 మున్సిపాలిటీలు అలాగే రామగుండం కరీంనగర్ 2 కార్పొరేషన్లో ఎన్నికలు పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఇటు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. 2 కార్పొరేషన్లో కలిసి 126 మంది అభ్యర్థులకు గాను 713 మంది బరిలో ఉన్నారు. 13 మున్సిపాలిటీల్లో కలిపి దాదాపు 340 వార్డులకి 1570 మంది పోటీలో ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,20,000 మంది పైగా ఓటర్లు ఓటు హక్కును ఈరోజు వినియోగించుకునే పరిస్థితి ఉంది. ఉదయం కొనసాగుతుంది. ఉదయం నుంచి బూతులు పెట్టి ఓటర్లను బ్యాలెట్ పేపర్లను చాలా జాగ్రత్తగా పరిశీలించే ఎన్నికల అధికారులు చాలా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాని గోదావరికని ఆ ప్రాంతాల్లో సమస్యాత్మకంగా ఉన్న చెప్పడం జరిగింది. మరోవైపు ఎప్పటికప్పుడు పోలింగ్ బూత్లో పోలింగ్ ప్రక్రియను పోలింగ్ సరళిని పరీక్షించేందుకు పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాలు వెబ్ కెమెరాల ద్వారా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు మాత్రం మొత్తం ఈ యంత్రాంగం అంతా కూడా దాదాపు 24 గంటలుగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఒకసారి మనం పోలింగ్ బూత్లోకి వెళ్ళి చూద్దాం. పోలింగ్ ప్రక్రియ ఎలా ఉంది, ఓటర్లు ఎలా ఓటును వినియోగించుకుంటున్నారు, పూర్తి అధికారులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లు కూడా చాలా ప్రశాంతంగా వచ్చి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. మొత్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ పోలింగ్ బూత్లో ఉదయం నుంచి అంటే ఓటర్లంతా పెద్ద ఎత్తున ఇంకా ఉదయంనే రాలేదు. దాదాపు పోలింగ్ ఒక రకంగా చూస్తే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కొంచెం ఊపందుకునే పరిస్థితి ఉందని చెప్పి వినియోగించుకుంటున్న క్రమంలో పరిస్థితులు మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో వేగం పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్న క్రమం. కానీ ఉదయం నుంచి మాత్రం చూస్తే చాలా మందకొడిగా సాగుతుంది. మధ్యాహ్నం వరకు ఒకవేళ ఓటింగ్ సరళి కనుక పుంజుకుంటే వేగంగా పుంజుకుంటే ఎక్కువగా ఓటింగ్ జరుగుతాయి. గెలుపు ఓటములకు పరిస్థితి సంబంధించిన సమీకరణాలు కూడా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి అభ్యర్థి కూడా ఓటర్లు రావాలని చెప్పి నిన్నటి నుంచి సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇవ్వడము, ఆహ్వానించడము, వారందరినీ రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మొత్తంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ చూస్తే ఇటు పెద్దపల్లి జిల్లా 4 జిల్లాల్లో ఓటింగ్ సరళి ఓ మోస్తరుగా మొదలైంది. ఓటింగ్ ప్రక్రియ వేగంగా పుంజుకుంటే తప్ప దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారులు పర్సంటేజ్ సంబంధించిన అధికారులు అంచనాకు వచ్చే అవకాశం ఉంది.